అనుమతి లేదనేటటువంటిది బోర్డు ఎక్కడ చెప్పదు. తల్లిదండ్రులు కూడా ఏంటి, శ్రీ చైతన్య అంటే శ్రీ చైతన్య చేరుతున్నారు తప్ప ఏ శ్రీ చైతన్య, అనుమతి ఉన్న శ్రీ చైతన్యనా, అనుమతి లేని శ్రీ చైతన్యనా, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉన్న శ్రీ చైతన్యనా, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేని శ్రీ చైతన్య అనేటటువంటిది వాళ్ళకు ఐడియా ఉండటం. ఓకే, ఒకవేళ ఐడియా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అడిగితే మాత్రం ఆ యాజమాన్యం చూపిస్తుందా? చూపించండి. అంటే తల్లిదండ్రులకు ఇన్ని విషయాలు ఏమండి, శ్రీ చైతన్యన నారాయణన రెండు విషయాలు. ఒకవేళ బాగా జనరల్ గా అది కరెక్ట్ కాదు, బట్ ఒక నానుడు ఏముంది అంటే ఎంపీసీ చదవాలంటే శ్రీ నారాయణలో చదవాలా, డాక్టర్ చదవాలంటే శ్రీ చైతన్య చదవాలనేటటువంటి ఒక నానుడి ప్రచారంలో సో కొంత ఒక మార్కు తెచ్చుకున్నారు. సో అందులో ఒకవేళ ఈ రెండు కాలేజీలో చదవాలి, రెండు కాలేజీలో చదవకుండా ఏ కాలేజీలో చదివినా నువ్వు చదివినా చదవకపోయినా ఒకటే అనేటటువంటి మార్కు కూడా ఆల్రెడీ మీ టీవీలో పుణ్యాన్నే 1 1 1 2 2 2 3 3 3 4 4 4 వచ్చినా రాకపోయినా సరే అదే యాడ్ 10 సంవత్సరాల నుంచి అదే వేస్తున్నారు. ఏంది ఒకటి ఎక్కడొచ్చింది నీకంటే తెలియదు, వానికి 2 ఎక్కడొచ్చిందంటే తెలియదు. వాడు 1 1 1 అంటాడు, వీడు 1 1 అంటాడు. మరి ఇద్దరికి 1 1 ఎట్లా వస్తుంది అని మనకు అర్థం కాదు. సో కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ ఇటువైపు ఈ విధంగా ఉంటే, రెండోది ఫీజు నిర్ణయానికి మీకున్న ఇబ్బంది ఏంటి? సో ఫీజు నిర్ణయించడము అనేటటువంటిది కనుక చూస్తే, ఫీజు అనేటటువంటిది నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, లేదా ఫీజు నిర్ణయించేటటువంటి ఏఐసిటి దగ్గర నుంచి మొదలుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ దగ్గర నుంచి మొదలుకొని మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ విద్యామండలి వరకు, లేదా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క కమిటీల వరకు కూడా సగటున ఒక విద్యార్థి పైన ఖర్చు పెట్టేది ఎంత? ఆ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థి యొక్క ఫీజు ఎంత ఉండాలి అంటే, ఆ ఖర్చు అనేటటువంటిది జమా లెక్కలు ఇవ్వండి అని ప్రభుత్వం అడిగితే, ఇంకా రేపు మాపు అని ఇప్పటి వరకు ఒక విద్యార్థి పైన సగటున మీరు ఎంత ఖర్చు పెడతారంటే నారాయణలో లెక్కలు ఉండవు, శ్రీ చైతన్యలో లెక్కలు ఉండవు. లెక్కలు ఉండడమే కాకుండా ఇప్పుడు కొత్తగా పరిస్థితి ఏంది అంటే, శ్రీ చైతన్య అనేటటువంటిది ఒక ప్లాట్ఫారం మాత్రమే. వాళ్ళు విద్యార్థులకు పాఠాలు చెప్పే వాళ్ళకు జీతాలు ఇవ్వరు, భోజనం పెట్టేటటువంటి వాళ్ళకు బియ్యం కొనుకరారు, ఫినాయిల్ తర్వాత యాసిడ్ బాటిల్స్ కూడా వాళ్ళ యొక్క అక్రమ సంస్థలు కొనుక్కొస్తాయి. అంటే శ్రీ చైతన్య అయితేనేమో వర్సిటీ, అదేవిధంగా నారాయణ అయితేనేమో ఇన్స్పైర్ అనేటటువంటి పేరుతోటి సంస్థలు పెట్టుకొని ఆ యొక్క సంస్థలన్నీ కూడా ప్రైవేటు రంగంలో ఉన్నాయి, లిమిటెడ్ కంపెనీలలో ఉన్నాయి. తర్వాత ఆ యొక్క లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల రిజిస్టర్ అయి ఉందని చెప్పినా కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కూడా ఏం చేస్తారు, శ్రీ చైతన్య నేమ్ చేయడానికి లేదు, చేస్తే ఆ కంపెనీకి వేయాలి. ఒకవేళ ఆ కంపెనీకి వేస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏంటి, ఇక్కడ వీళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులు అనేటటువంటివి జమ అనేటటువంటిది ఏదైతే ఉందో ఒక్కొక్క విద్యార్థి పైన ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని చెప్పి, ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి ఈ యొక్క అనుకూలతన్ని కూడా తీసుకొని పూర్తిగా ఈరోజు అసలు శ్రీ చైతన్య నారాయణను ఈ రెండు రాష్ట్రాల్లో బ్యాన్ చేయడానికి కావాల్సిన తప్పులు ఈ రెండు సంస్థలు చేసినా కూడా ప్రభుత్వాల చేతిలో. కాల్ తీసుకుందాం. చౌటుపల్లి నుంచి సుఖేందర్ లైన్లో ఉన్నారు. హలో. రైట్, ఫీజు నియంత్రణ అని అంటున్నారు సత్యనారాయణ గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. రైట్, ఫీజు నియంత్రణ అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ పర్మిషన్ ఇచ్చే ముందు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దానికి ఈ నామ్స్ ఇలా ఉండాలి అని సార్ చెప్పారు, ఇలా ఉండాలి అని చెప్పేసి, మరి ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళు కాలేజీ పెడుతున్నారా లేదా? ఇదంతా బోర్డు వ్యవస్థకి ఏమి అవసరం లేదంటారా? ఇవన్నీ చూసుకోరా? పర్మిషన్ ఇచ్చేస్తే సరిపోతుందా? యాక్చువల్గా గత వారం రోజులుగా ప్రైమ్ 9 చేస్తున్న ఈ స్పెషల్ డిబేట్కి ఒక ముందడుగు పడిందని చెప్పాలి. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి, తల్లిదండ్రులకి గత వారం రోజులుగా ప్రైమ్ 9 సమాజ హితం కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ మండలిలో, అసెంబ్లీ మండలిలో ఎమ్మెల్సీస్ ప్రముఖ కోదండరాము గారు, శ్రీమతి కవిత గారు, తీన్మార్ మల్లన్న గారు, వీళ్ళందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరుగుతున్న అవినీతి దందా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద, ఈ ఫీజు రెగ్యులరైజేషన్ మీద వారు సభలో లేవనెత్తింది సభ్య సమాజం అందరూ చూశారు. ఇది నిజంగా ప్రైమ్ 9 ఒక ముందడుగని చెప్పాలి. ఈ విషయంలో ప్రైమ్ 9 రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఫీజెస్ గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి.
అడ్మిషన్స్ ఆన్లైన్ చేయాలి, ఈ కార్పొరేట్ దందాన్ని అరికెట్టే వరకు ఎన్ని కథనాలైనా ఎన్ని చర్చోపచర్చలైనా ప్రైమ్ 9 వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ అందిస్తూనే ఉంటాం. మీ సహకారం మాకు కావాలి. రెండవది, మేము గత కొన్ని రోజులుగా మేము పేరెంట్స్కి స్టూడెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమ్మర్ క్లాసెస్ కానీ, ఆ కాలేజీలో జరిగే అవినీతి దందాల గురించి కానీ, అక్కడ స్ట్రెస్ గురించి కానీ అనేక విషయాల్లో ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మొత్తం ఎడ్యుకేషన్ నామ్స్ని తొంగలోకి తొక్కి అటువంటి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడానికి మేము మా స్క్రీన్ మీద ప్రతి జిల్లా డిఈఓ ఎంఈఓ ఫోన్ నెంబర్లు మీకు స్క్రీన్పై మేము డిస్ప్లే చేస్తున్నాం. ఆ నెంబర్ని మీరందరూ కూడా ఎప్పటికప్పుడు పూర్ణచంద్రరావు గారు, డిఈఓ అసిస్టెంట్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా 9005551844 ఈ నెంబర్లన్నీ కూడా మీరు మా డిబేట్ అవుతున్నంతసేపు మీకు మా స్క్రీన్ మీద మా ప్రైమ్ 9 యాజమాన్యం మీకు డిస్ప్లే చేస్తూ ఉంటారు. మీరు నోట్